ఏం లేదు, ఎవరు వచ్చినా చూపిస్తాబ్బా. మనం ఏమి ఇది ఏమన్నా అమ్మా మీకు ఒక నెంబర్ ఇస్తాను, నెంబర్ కి చేస్తారా ఎస్ ఛానల్ వాళ్ళకి? చేస్తాంలే అమ్మ, పెట్టు. నేను డ్యూటీలో ఉన్నా, వేరే వాళ్ళని తీసుకొని ఎవరన్నా వస్తారేమో. ఓకేనా, నేను చేస్తాను వాళ్ళకి. అబ్దుల్ అన్న నువ్వు కూడా వీడియోలు పెట్టున్నా కొద్దిగా ఈ విషయం అందరూ షేర్ చేయండి. ఆ అమ్మ వీడియో ఆ ఎన్బికే అన్న ఐడిలో ఉంటది, ఎన్బికే అన్న ఐడిలో ఉంటది. చేసుకొని మీరు 10 కాదు, ఆ అమ్మ వీడియో ఆమెకు ఏం ప్రాబ్లం అయింది ఎన్బికే అన్న ఐడిలో ఉంటది. ప్రతి ఒక్కరు వీడియో పెట్టండి. మీరు ఏం సహాయం చేయను అసలు వీడియో పెట్టండి. ఫేస్బుక్ లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, నా టిక్ టాక్ లో పెట్టాను. నేను ఇక్కడ జనసేన వాళ్ళది ఒకళ్ళది ఉంది, వాళ్ళ నెంబరు ఈయనకు అందజేస్తాను. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో విధంగా ఖర్చు పెడతాంటారు. సో ఇటువంటి పనులకు మీకు తోచినంత, మీకు మనసుకి ఎంత పుడితే అంత, ఓకేనా, పరంగా కానీ మాట పరంగా కానీ. సో ప్రతి ఒక్కరు సహాయం చేయండి, ఓకేనా. నరసింహ గారు ఆమె చూస్తున్నట్టుంది కదా? చూస్తుంది ఆల్రెడీ కదా, కానొస్తుంది కదా, చూస్తుంది. మాటలు కూడా వినిపిస్తున్నాయి అమ్మకు, ఏంటంటే మాట్లాడలేదు కదా, అప్లోడ్ అవుతున్నాయి. కాకపోతే మాట్లాడలేకుండా అంతే. ఓకే, అదేలేండి. అదే నమస్తే నరసింహ. నమస్తే నేను మండల నరసింహ. మనన్నా నమస్తే. నువ్వు అందుకే షేర్ చేసిన, నీకు కూడా రాని ఎవరెవరు వస్తారు రాని లేదు. ఖచ్చితంగా నరసింహ, ఈ తల్లి గురించి ప్రతిరోజు చర్చిల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఒక్కరు బ్రదర్, ఒక సిస్టర్స్, నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నా ఈ విషయంలో సాయం చేయకపోయినా పర్వాలేదు, మీరు ప్రార్థన చేయండి. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. ఒక తల్లిని, ఒక బిడ్డల దగ్గరికి చేర్చాలనే ఒక తాపత్రయం మాది. ఓకే, ఖచ్చితంగా నేను 200 మంది 1000 మంది చూస్తారు బా. మంచి పనికి రాండి అంటే జనాలు రారు బా. అదేందో అర్థం కాదు మా జనాలంతా. ఉండేలే, నీకు 100 మంది చూసా, 100 మంది స్పందించరు, 10 మంది చాలు స్పందించేవాళ్ళు. అమ్మా స్పందించాల్సిన పని లేదన్నా, ఒక మంచితనం, మానవత్వం. అవును, మానవత్వం అనేది మనకు, మనం ఏమి ఎత్తుకుపోయేది ఏం లేదన్నా. లేదు నరసింహ, నువ్వైతే చాలా వరకు ఆ గురించి ఒక సొంత మన చెల్లెళ్ళు అయితే ఏ విధంగా ఇబ్బందులు ఆదుకుంటారో ఆ విధంగా చూస్తున్నారండి. అదే మీకు పుణ్యం నరసింహ గారు, మీ బిడ్డలకి మీకు అదే పుణ్యం. దండం పెట్టాలనిపిస్తుంది. ఈయనే ఉండమ్మా, చూస్తున్నారు అని చెప్పి నేను మళ్ళీ మాట్లాడదాం. ఓకే, మీరు జీవితంలో నిజంగా